నమస్తే. రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే ఇటు గో బ్యాక్ మార్వాడి కల్చర్, గో బ్యాక్ మార్వాడి కల్తీ అని చెప్పేసి ఒక పెద్ద నినాదం అయితే జరుగుతుంది. ఈ నినాదం నేపథ్యంలో రీసెంట్‌గా బండి సంజయ్ గారు కూడా దీనిపైన రెస్పాండ్ అయిన పరిస్థితి. ఒకవైపు కొంతమందేమో బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు మార్వాడికి సపోర్ట్ చేస్తా ఉంటూ వాళ్ళు మన దేశ పౌరులు, మన తెలంగాణ డెవలప్‌మెంట్ కోసం వాళ్ళు టాక్స్ కూడా కడుతుర్రు అని చెప్పి ఈ విధంగా నిన్న బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఉన్నాయి. ఇంకోవైపేమో కంప్లీట్‌గా వీళ్ళు అసలు ఎవరు వీళ్ళు? ఎందుకొచ్చిర్రు ఇక్కడ టాక్స్‌లు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. ఇంకో వర్గం చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? ఇటు మార్వాడి కల్చర్ ఎంతవరకు పోతుంది? వీటన్నిటిపైన ఒకసారి ఏమనుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి అంబర్‌పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సో, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ అండ్ అలాగే ఇన్‌చార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే అన్న. చెప్పండి ఏమంటారు మీరు మార్వాడి గో బ్యాక్ అనే స్లోగన్ ఏదైతే చర్చ నడుస్తుందో దానికి మీరు సపోర్టా? అన్నారు వాళ్ళు ఏదో ట్యాక్సీలు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ సో తెలంగాణ ప్రగతి కోసం కూడా తెలంగాణ మొత్తంలో 30,000 మంది ఉంటారు, ఉమ్, 50,000 మంది ఉంటారు. ఉమ్, మన తెలంగాణ ప్రజానీకం తెలిసి 5 కోట్ల మంది. అవును. తెలంగాణ ఇంకా చిన్న ఇప్పుడు మేజర్ అయినలో 2 కోట్ల మంది. ఉమ్, తెలుగు వాళ్ళు ఇక్కడ ఆంధ్రలో ఒక 2 కోట్ల, అంటే 9-10 కోట్ల మంది ఉన్న తెలంగాణలో ఉమ్, అంటే అక్కడి నుంచి బతకనికి వచ్చిన మా తోటి మా ఉమ్, తెలుగు వాళ్ళు, ఉమ్, మన తెలుగు వాళ్ళని మనమే కాదనుకొని రాష్ట్రాన్ని విడగొట్టుకున్నాం. ఎందుకంటే నచ్చకుండా ఉమ్, ఉమ్, నువ్వెంత రబై అవును. నా తోటి పాలోడే నాకు వద్దనుకున్నప్పుడే రాష్ట్రం విడిపోయినాం. అవును. హూ ఆర్ యూ మార్వాడి? ఉమ్, ఓకే, ఉమ్, నేనేమంటున్నంటే నేను ఒక అంశం చెప్తున్నా. 9 కోట్ల మంది ఇప్పుడు మళ్ళా లెక్క వేస్తే 6-7 కోట్ల మంది తెలంగాణ జనాభా. ఉమ్, 6-7 కోట్ల మంది తెలంగాణ జనాభాలో ఇది ట్యాక్సీలు ఎక్కువనా నీ ట్యాక్సీలు ఎక్కువనా? ఉమ్, పాయింట్ 1. అవును. నీకు తెలంగాణ గవర్నమెంట్ అయినా ఆంధ్ర గవర్నమెంట్ అయినా భారతదేశంలో ఉన్న గవర్నమెంట్లు ఉమ్, దేంతోని ఎక్కువ లాభం వస్తుంది అంటారు? ఉమ్. దేంతోని ఎక్కువ మన వస్తుంది? సౌత్ స్టేట్స్ నుంచి ఎక్కువ వస్తుంది. సౌత్ స్టేట్. ఉమ్, సౌత్లోనైనా తెలంగాణ. ఏ బిజినెస్ మీద ఎక్కువ వస్తుంది? ఉమ్, లిక్కర్ మీద అవును. వస్తుంది. మా తెలంగాణలో తాగి ఉచ్చబోసినంత కాదురా బై నీ ఇన్కమ్ మా ట్యాక్స్. ఆ, మా మా రాష్ట్రానికి మా తెలంగాణలో తాగి ఉచ్చబోసినంత నీ మార్వాడీల ట్యాక్సీలు. ఉమ్, ఉమ్. అంటే మా తెలంగాణ వాళ్ళు తాగి ఉచ్చబోస్తే కనుక ఉచ్చ కూడా వేస్తే నీ ట్యాక్సీలు కూడా వేస్తాయి అని చెప్తున్నా. మళ్ళీ ఈయన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉండి లేదు మార్వాడి మన పౌరులు అలాగే వాళ్ళు తెలంగాణ వాళ్ళకి ప్రగతికి వీళ్ళు కూడా ఉపయోగపడుతున్నారని చెప్తారు. ఏమంటున్నా, వాళ్ళకి వీళ్ళు అంత కలిసి ఏమన్నా ఫండింగ్ ఇస్తురేమో. ఉమ్, ఇప్పుడు బీజేపీ వాళ్ళకు మార్వాడి వాళ్ళు ఫండింగ్ ఇస్తారు, ఉమ్, దానికి మాకు సంబంధం లేదు. ఉమ్, నేను ఏమంటున్నా అంటే పార్టీలు ఇక్కడ బండి సంజయ్ లీడరా? ఉమ్, ఉమ్, నేను మాట మాట్లాడతా, ఉమ్, బండి సంజయ్ లీడరా? ఉమ్, నీ కేంద్ర మంత్రి కొడుకులు అప్పుడు రైతులని పంజాబ్లో తొక్కి కార్లతోని గుద్ది చంపితే ఉమ్, ఆడ మీటింగ్ పెడితే నరేంద్ర మోడీ మీటింగ్ ఫెయిల్ అయితే కాంగ్రెస్ పాకిస్తాన్ వాళ్ళతో కలిసి మీటింగ్ చెడగొట్టిండ్రు అన్నారు. ఉమ్, పాకిస్తాన్ కాంగ్రెస్ తోని కలిస్తే నీ కేంద్ర గవర్నమెంట్ గాడిద పనులు తవ్వుతుందా? ఉమ్, ఉమ్, పేస్ట్ లేకుంటే ఏమైనా పెండ పెట్టి రుద్దుతురా నువ్వు ఎట్లా పని? ఉమ్, నీ లెక్క ఏమన్నా అమిత్ షా చెప్పులు మోసినట్టు అనుకుంటున్నావా సంజయ్? ఉమ్, ఏదో బీసీ బిడ్డ అని గౌరవించినాం, బీసీ ఒక రాష్ట్ర అధ్యక్షుడైనా ఏ పార్టీ అయితే కృతజ్ఞతలు తెలిపినాం, ఎంతో మందికి గౌరవించినాం. ఉమ్, మార్వాడీలు బతకడంలో తప్పు లేదు, ఉమ్, కానీ మా వారికి వచ్చి కొట్లాడతామంటే ఖబర్దార్ బిడ్డ. ఉమ్, ఉమ్, నువ్వు ఏదన్నా నిజానికి ఇప్పుడు తమిళనాడు పోతావు నువ్వు. అవును. తమిళనాడు పోయినప్పుడు మిత్రమా, నీకు తమిళనాడులో ఏ భాష మాట్లాడతారు? తమిళే మాట్లాడదు. తెలుగు మాట్లాడతారా? లేదు. హిందీ మాట్లాడతారా? ఉమ్, కన్నడ మాట్లాడతారా? ఉమ్, బెంగాలీ మాట్లాడతారా? ఇంగ్లీష్ మాట్లాడతారా? ఉమ్, లేదు కదా. ఉమ్, మా తెలంగాణకు వచ్చి ఫస్ట్ నిన్న కూడా మన తెలుగు యూనివర్సిటీ పిల్లగాడు మాట్లాడితే ఉమ్, ఆయనకి తెలుగే వస్తలేదు. నాది వస్తుంది, నాది నీ తన ఉంటది. అవును. ఏం మాట్లాడుతున్నావు भाई? फर्स्ट तेलंगाना सीख के आ रहे, माँ के लौड़े तू उधर से आए ना, అవు. पहले तेलंगाना सीख के आओ. तेलंगाना को प्रांतीय भाषा कौन सा है? ఉమ్, हाँ, तेलंगाना का अलग रहता. అవు. ఫస్ట్ ప్రాంతీయ భాష నేర్చుకొని ఉమ్, యా ఆవ్. ఉమ్, ఫస్ట్ తెలుగు మాట్లాడితేనే ఇక్కడ ఉండాలి బిడ్డ. మీరు ఉమ్, మా వాళ్ళకి తెలుగు లేక వాళ్ళు గోబ్యాక్ కాదు, ఉమ్, సిస్టమ్ గా పోదాం. ఉమ్, తెలుగు మాట్లాడినోడే తెలంగాణలో ఉండాలి. అవు. చలో నీ ఆధార్ కార్డుది, ఉమ్, నీ ఆధార్ కార్డు ఎక్కడ? మార్వాడి వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు ఇక్కడ ఉన్నాయి, గుజరాత్లో ఉంటాయి. అవు. గుజరాత్లో ఉన్నప్పుడు నీకు ఓట్ హక్కే లేదు ఇక్కడ, నీ రుబాబేంద్ర. ఉమ్, 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 ఫస్ట్ హైదరాబాద్ లో మా అంటే బేగం బజారు గిటుగిటో ఉంటారు మీరు, రాణిగంజ్. ఉమ్, ఉమ్, మా దగ్గర ఉన్న అందరం ఉమ్, నియోజకవర్గానికి 2 లక్షల మంది ఉంటే మీరు 100 మంది ఉంటారు. అవు. మీరు ఎంత ఇక పిసికేస్తే పౌడర్ లెక్క పోతారు. ఉమ్. కానీ వీళ్ళే కంప్లీట్ గా ఇప్పుడున్న మెజారిటీ బిజినెస్ అంతా కూడా లీడ్ చేసేది వీళ్ళే ఉన్నారు. అంటే ప్రతి ఒక్క దాంట్లో అండ్ అలాగే బిజినెస్ ఎందుకు ఉంటుంది? మెగా కృష్ణారెడ్డి లక్షల బిజినెస్, 1000 కోట్లు ఉంటుంది. అంటే గల్లీలలో కూడా ప్లాస్టిక్ మినిమం అండ్ మినిమం గ్రాసరీస్ ఏమంటున్నా, వాడు పాతిల్ప సమాన్ దుకాణం దందాలు చేసుకుంటా, మేము చేసే దందాలు ఏంది? మేము గోలలో పాల దందా. అవును. సో రోజుకు 1 లక్ష 2 లక్షలు వస్తాయి. ఉమ్, ఓ బెస్సోళ్ళు ఉన్నారు మిత్రులు, ఉమ్, వాళ్ళు చేపల వ్యాపారం రోజుకు రాష్ట్రానికి కొన్ని కోట్ల బిజినెస్. అవును. ముదిరాజులు బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చక్కగా లేదు లేదన్నా కూడా ఇలా పండ్ల వ్యాపారం ఉంది, ఉమ్, వాళ్ళకి బొచ్చాడు ఉంది, ఉమ్, చేపలు కావచ్చు పండ్లు కావచ్చు. ముదిరాజు బిడ్డలు పద్మశాలీలు, వాళ్ళు ఇలా మనం బట్టలు వేసుకుంటున్నాం అంటేనే వాళ్ళు. ఉమ్, ఓడేరోళ్ళు ఉన్నారు, ఇలా మనం ఇల్లు కడుతున్నాం అంటే
వాళ్ళకంటే పీకుడుగా అయింది ఏమన్నా. మన దగ్గర వచ్చి నువ్వు పెద్దగా చేసేది ఏముంది, నేను తెచ్చిందంటే ఒక గప్షుప్ ఒకటి తెచ్చినావు మా దగ్గర, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, అది కూడా వీక్కొని వద్దే వద్దు మాకు. ఓకే, నీ బిజినెస్ చేయకుంటే మేమే బతాం. నువ్వు వచ్చే నీళ్ళు అయిందిరా పోయి మా అంటే 30-40 ఏళ్ళు అయి ఉండొచ్చు ఇక్కడికి వచ్చి, అంటే మొత్తం వచ్చి 10 ఏళ్ళు అయి ఉండొచ్చు. అంత ముందుకు 2000 సంవత్సరాల నుంచి అయితే మేము బతకలేదా? నువ్వు చూపించే మాది దోసుకొని పోతున్నావు, నువ్వు. సో నీ బతుకు బతికేది ఉంటే నువ్వు బతకనీకి వచ్చినప్పుడు మేము కూడా ముంబైకి వచ్చి బతికినాం అనుకో, నిన్ను కొట్టాం మేము, గౌరవిస్తాం. సాబ్ ఆప్కే రాష్ట్ర కా హై, కామ్ కర్నే కో ఆయే, జో జీనే కో ఆయే, నమస్కారం సార్, ధన్యవాదాలు అని చెప్తాం. సో నువ్వు కూడా అట్నే బతుకు. కానీ పాట్ మార్కెట్ లో ఒక దళితుని పైన దాడి, కంప్లీట్ గా మార్వాడి షాప్స్ అన్ని కూడా దాడి చేశారు. సో ఈ నేపథ్యంలో మాధవులతో కూడా ఒక చిన్న ఇష్యూ అని చెప్పేసి ఈ విధంగా చెప్పిన పరిస్థితి ఏమంటారు మీరు? అంటే మార్వాడి బతకనీకి వచ్చి ఇక్కడ దాడులు చేయడం పైన అదంతా ఏమని చెప్తారు? మార్వాడి బతకనీకి వచ్చి ఒక దళితుని పైన అటాక్ చేస్తే దాని పరిణామాలు ఎక్కడ పోదు. కొద్దిగా లేట్ అయినా కూడా ఆల్రెడీ మా పెడమర్ది పృథ్వీరాజ్ యాదవ్, అనేక మన బాల్కా గిల్కా, మన బాల్కా, ఇంకో మన కిషోరు, సంథింగ్ అందరు కలిసి ఒక 50 మంది 100 మంది అయితే ఇప్పుడు నిన్న ఏదో రాష్ట్ర కమిటీ వేసారు. దాంట్లో నన్ను కూడా సిటీ ప్రెసిడెంట్ కాదు అని చెప్పేసి ఫోన్ వచ్చింది. వస్తే సిటీ ప్రెసిడెంట్ కాదు, మీకు మొత్తం సపోర్ట్ ఉంటా. ఓకే, నేను పార్టీ పరంగా మాట్లాడతలే, నేను కాంగ్రెస్ ఉండొచ్చు, ఈ హోదాలు ఉండొచ్చు, కాకుంటే ఏంటంటే నా తెలంగాణ పౌరునికి అన్యాయం జరిగినప్పుడు నువ్వెంత రాబోయ్ అని అడుగుతా. నువ్వెంత రాబోయ్, నీ ఓట్ల కోసమో లాలూచిపడానికి బండి సంజయ్ని కాదు, మాధవలతని కాదు. మాధవలత ఇలా నీతులు చెప్తున్నావు, తీవ్రవాదులు వచ్చి ఉన్నారంటే నీ కేంద్ర గవర్నమెంట్ గాడిద పనులు అవుతుందా? నరేంద్ర మోడీ పిఎం ఉండు, హోంమంత్రి ఉన్నాడు, దానికి ఉన్న సహాయక మంత్రులు ఈయనే ఉన్నారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. అంటే మీరు మీ ఆధ్వర్యంలో మీరేనా ఏమన్నా అంటే తిట్టని పొరాలు అనేవాడు కానీ ఒక బూత్ ఉంటది, అట్లనే తిట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఇవాళ తీవ్రవాదులు ఉన్న దేశంలో, అంటే దేశంలో కేంద్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా? ఏదున్నది? ఏ పార్టీ ఉన్నది? బీజేపీ ఉంది. చర్చలు ఎవరి కింద ఎవడు జరపాలి? అది కేంద్ర గవర్నమెంట్ అధికారాల్లో ఎవరి మాట వింటాయి? పోలీసు బలగాలకు ఒక్క రోజు 2010లో ఏకేకాన్ కమిషనర్ అయిపోయిన తర్వాత సిబిఐ ఆనంద్ అంటోడు వచ్చి కమిషనర్ అయినప్పుడు హైదరాబాద్ లా ఓల్డ్ సిటీలో ఆధార్ కార్డు తో సహా తీసి ఓపించి కొడితే ఒక్కొక్కడు పోయిండు, దుబాయ్లకు పోయిండు, ఒక్కొక్కడు పాకిస్తాన్ లో పడ్డారు. అట్లా 5000 మంది నెలగొట్టిన సిబిఐ ఆనంద్ సార్ కమిషనర్ ఇక్కడ ఆధార్ కార్డులు చెక్ చేయాల. కేంద్ర గవర్నమెంట్ ఎన్ఐ టీంలు ఉంటాయి, నీకు ఇంటర్పోల్ టీంలు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ పవర్ తీసుకొని ఎత్తుకొని. అయితే ఇదే విషయం వల్ల మీ నాయకులు, మీ బీజేపీ బండి సంజయ్ గారు ఏం చేస్తారని బీజేపీ పార్టీ నాయకులు అడితే మీరు వాళ్ళు ఉన్నది ఇక్కడ మాధవలత గురించి ఒకటి అడుగుతా. ఏక బండి సంజయ్ మనిషి ఆయన లీడర్ కానీ నేను మాధవలత గురించి ఒకటి అడుగుతా మేడం ని. ఇవాళ నీ హాస్పిటల్లా శవాల మీద పేలాల కంటే ఎక్కువ పైసలు ఏరుకొని తిన్నావు. మొన్న ఎలక్షన్లకు మసీదులకు బాణం గుర్తు పెట్టి రెచ్చగొట్టిన మతతత్వాలు లేపినావు. ఇవాళ మొన్న పోయి మసీదులో మళ్ళీ అలా కాళ్ళు మొక్కి వచ్చినావు మాధవలత. ఇవాళ వీడియోలు ప్రూఫ్ లేవా? ఇవాళ అన్ని ఏం ప్రూఫ్ లేవా? నీ అవసరాని కోసం ముస్లింలను తిడతావు, మళ్ళా నీకు లాలూచి పడ నీకు అలా కాళ్ళు మొక్కుతున్నావు. మాధవలత బుద్ధి ఉండాలి, నీకేమన్నా ఇంత జ్ఞానం ఉండాలి, ఇంత చదువుకున్నట్టున్నావు. ఇలా ముస్లింలు అంటారు. ఇవాళ వీళ్ళు నువ్వు కొట్టింది దళితుణ్ణి, నువ్వు కొట్టింది మా బహుజనుణ్ణి, నువ్వు కొట్టింది మా తెలంగాణ వాదిని, నువ్వు కొట్టింది మా తెలంగాణ బిడ్డని. నువ్వు మళ్ళీ ముస్లింల కాడికి ఎందుకు పోతున్నావు? ముస్లింలు రాములవారి గుళ్ళు తెలంగాణలో 10 కట్టించారు, మీ మార్వాడీలు కట్టించిరా? ఒక్కొక్క ₹1 పెట్టి ముస్లింలే కట్టిరా అని ప్రూఫ్ నువ్వు యూట్యూబ్ లో చెక్ చేయి. రమ్మని వాళ్ళని వచ్చి నేను చెప్తా. గణేష్ పండుగ చేస్తారు కదా రామ్నగర్. అరే చెంపాపేట్ల, నీ చెంపాపేటలో ఉన్న ముస్లింలు కొమరేలి మల్లన్న, భద్రకాళి అమ్మ, మేడారం సమ్మక్క సారక, కాకతీయుల గుళ్ళు, చెరువుగట్టు గుళ్ళు అన్ని తిరుగుతారు. ఇవాళ ముస్లింల మసీదుల కాడ పోయి నేను ముస్లింలకు సపోర్ట్ అని అంటలేను, ప్రేమనే ఉంటది, అందరి మీద ప్రేమ ఉంటది. మన పోరాడు ఉత్సవకుంటే ఏ మసీదు కాడ పోయి తాయిత కట్టిస్తలేవా? మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడనే, బీజేపీ వాళ్ళు కార్యకర్తలు కూడా వాళ్ళ పిల్లలకు ఇలా ఉత్సవకుంటే జర్రగా సుస్థ అయిందనుకో పిల్లగానికి, జర్రగా సుస్థ అయిందనుకో పిల్లగానికి, ఆ పిల్లగానికి పోయి తాయిత ఎడ కట్టిస్తున్నావు? నువ్వు మసీదుల కాడ కట్టిస్తున్నావు కదా. జాంగీర్పల్లి దర్గా కాడ తెలుగు వాళ్ళే వండుకొని తింటారు కదా, మెదక్ చర్చి కాడ తెలుగు వాళ్ళే వండుకొని తింటారు. మాకు లేని పంచాయతీలు నువ్వు ఎందుకు పెడుతున్నావు? నీ బీజేపీ పార్టీ రాకముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నీ బీజేపీ అనే సంస్థ స్టార్ట్ కాకముందు నీ పార్టీ మేము బావా అక్క అని సమావేశం చేసుకున్న రోజులు. ఓకే, ఇప్పుడు ఊరు ఉంటది, బహుశా మన అమ్మమ్మ వాళ్ళ ఊరు భువనగిరి ఉందనుకో, అక్కడ ముస్లింలు ఉన్నారనుకో, అక్క బాగున్నావా అని ఆడంటారు, తమ్మి బాగున్నావా అని అంటారు. సొంత మనదమ్ములు లెక్క కలిసి ఉన్న ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్. సో మీ బీజేపీ పార్టీ పెట్టిన ఒక పంచాయతీ వల్ల మార్వాడోళ్ళకు ఉక్కాసు పలకాలనుకుంటే వాళ్ళ చెప్పులు నాకు కూడా బతుకురి, మీకు సంబంధం లేదు మాకు. కానీ మా తెలంగాణ బిడ్డని టచ్ చేయొద్దు.
మా తెలంగాణ బిడ్డని మీరు టచ్ చేయదు. బీజేపీ పార్టీ అంటే నా గౌరవమే, బీఆర్ఎస్ పార్టీ అంటే గౌరవమే, కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవమే. ఎందుకంటే రాజకీయ పార్టీలు సిస్టమేటిక్ ఉండాలి తప్ప మీరు ఉసగొల్పొద్దు, పంచాదులు పెట్టొద్దు. 92లో మీరు పెట్టిన పంచాదులు బాబరీ మసీద్ నుంచి తీసుకుంటే అయోధ్య రామ మందిర్ గుడి తీసుకున్నా కూడా చాలా పెద్ద గొడవలు అయినాయి. ఆ రోజులు మా బీజేపీ సోదరులైనా హిందూ సోదరులైనా చనిపోయారు. వాళ్ళ ఇళ్లకు మీరు ఇచ్చింది ఏం లేదు, పైసలు ఉన్నోళ్ళకి మీరు పార్టీలకు పదవులు అప్పచెప్పారు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది. మార్వాడి గో బ్యాక్ కంటే మార్వాడి నువ్వు తెలుగు నేర్చుకోరా ఫస్ట్. నువ్వు తెలంగాణలో తెలుగు నేర్చుకో. నువ్వు ఐక్యత 3% ఉంటే బిడ్డ 300% మేమున్నాం. ఓకే, మా తెలంగాణలో ఒక్కసారి తాగి ఉత్సవం మీరు కొట్టుకోపోతారు ఖబర్దార్. ఇంకోటి ఫైనల్ గా చెప్పండి సార్, నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే వాళ్ళు ట్యాక్సీలు కడుతున్నారు అని చెప్పారు. కానీ ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలోనేమో బండి సంజయ్ మాట్లాడిన తర్వాత మార్వాడి దుకాణాలలో ట్యాక్సులు జిఎస్టీ కట్టారాలు, ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, చాలా వరకు క్యాష్ పేమెంట్స్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు తిలక్ నగర్ లో ఉన్న షాప్ మార్వాడి, మాలిక్ అమర్పేటలో 10 ఉంటాయి. ఎవరు ట్యాక్స్ మెయింటైన్ చేయరు. ఓకే, నీ మార్వాడి ట్యాక్సీలు ఎంతమంది, నియోజకవర్గానికి ఎంతమంది? 100 మంది ఉంటారా? 100 మందికి ఒక షాప్ ఉంటుందా? మీ మొత్తం కలిసి 100 షాపులు. తెలంగాణలో ఎంత ప్రజలు? 5 కోట్ల మంది అఫీషియల్ గా. ఇప్పుడు మళ్ళీ లెక్కింపు చేస్తే ఒక 2 కోట్ల మంది. ఆంధ్రలో 1 కోటి మంది ఉంటారు. అంటే మనలో తెలుగు వాళ్ళు 8-10 కోట్ల మంది మేము ఉన్నాం 2 రాష్ట్రాలలో. ఓకే, మేము కట్టే ట్యాక్సీలు ఎంత? నీ 30,000 మంది ఎక్కడ? 10 కోట్ల మంది ఎక్కడ? నీ 30,000 మంది కడితే మేము ట్యాక్సీల మీద బతలేం కదా. మా తెలంగాణ వాడు తాగి ఉత్సవోసినంత కాదు నీ ట్యాక్స్ విషయం. ఓకే, నేను చెప్తున్నా, మీకు బతకడం కోసం వీడికి వచ్చారు. మా తెలంగాణ ట్యాక్సీలను బండి సంజయ్ అన్న, నీకు అలా ట్యాక్సీలు వస్తే మీ కేంద్ర గవర్నమెంట్కి వస్తున్నట్టే, ఆ ప్రజలకి ఏం ఖర్చు పెట్టేది లేదు. సంజయ్ అన్న, నీకు వాళ్ళకి దోస్తాను ఉంటే మరి వాళ్ళ పిల్లలు మీ కొడుకు చేసుకో. మీరు వాళ్ళు బాబుబాముడులు అంటే నువ్వు కూడా పోయి గుజరాత్ లో బతుకు, నీ గురువు ఉన్నాడు కదా. కానీ తెలంగాణ వాళ్ళ మీద చేయబడితే సీమనెత్తులు లేని కొట్లాటకు, ఒక మొగోని కొట్లాడు, రక్తం ఉప్పు కారం తిన్నోని లెక్క కొట్లాడు. ఆ పదవి అవసరం లేకుంటే రాజీనామా చేసిరా, నిన్ను మళ్ళీ ఎంపీకి గెలిపిస్తాం. గంతే. థ్యాంక్ యూ. అంటే ఇదంతా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం అనుకోవచ్చా మనం, లేకుంటే వాళ్ళు ఏమంటారు అంటే బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా సో కాంగ్రెస్ పార్టీ కావాలని ఇదంతా చేస్తుంది, ఎందుకంటే ఇటు గార్వేడీలందరూ బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తారు కాబట్టి, సో ఇందులో మన చిచ్చు పెట్టింగ్ చేస్తున్నారు, ఈ విధంగా కామెంట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఏ రోజు వరకు అన్యాయం లేదు. మాకు ప్రతి ఒక్క కులం ఇష్టం, ప్రతి ఒక్క మతం ఇష్టం. ఇగో ఇది కాంగ్రెస్ జెండా, పైన రెడ్ ఏంది హిందూ, మధ్యలో వైట్ క్రిస్టియన్, కింద ముస్లిం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మతాలను ఒక తీరుగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాంగ్రెస్ 10 మందికి అన్నం పెట్టారు. కాంగ్రెస్ మధ్యలో తీసుకురావద్దు. మీ మార్వాడులు ఓట్లు వేయరు, వేస్తారు, మాకు సంబంధం లేదు. నేను ఇక్కడ ఇష్యూ ఏంది, తెలంగాణ నా బిడ్డకి. ఇప్పుడు మీ నువ్వు ఒక గలీలు ఉన్నావు, గల్లీ పోరాన్ని బయట వచ్చి కొట్టిండు అనుకో, నువ్వు ఊపుకుంటావా? అప్పుడు పార్టీలు చూడవు, నా బస్ చూడు రా అని అడుగుతావు. నేను నా తెలంగాణ రా అని అడుగుతున్నా నేను. ఓకే, నాకు కూడా మార్వాడి చిన్నప్పుడు దోస్తులు ఉన్నారు, అట్లేం లేదు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా నిన్న పొద్దున సాయంత్రం నా ఆఫీస్ లో గల్తీ ఏమమ్మా మారనేకి జూరతిని మా కొట్టొద్దు మామ, మనం అంతా కలిసి ఉన్నాం కదా. ఇప్పుడు వాళ్ళ కూడా కొట్టినందుకు మాకు వచ్చిందిరా పాపం. నాకు ఇక్కడ చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఉన్నారు, చిన్నప్పుడు దోస్తులు ఉన్నారు. ఇప్పుడు నేను మార్వాడి గో బ్యాక్ అనే దాంట్లో పోతే వాళ్ళు నాకు దూరం అవుతారు. దూరం అయినా పర్వాలేదు. ఇక చిన్నప్పుడు దోస్తు కోసం, తెలంగాణ వాది కోసం కొట్లాడతారు అంతే. నాకు ఇప్పుడు నాకు రజాకారులు వచ్చినాయని మా నాయన లేవలేదు కదా. రజాకారుల మూమెంట్ లో మా నాయన మా తాత పని చేసినోడే. ఓకే, అప్పుడు వాళ్ళకు కూడా ఎవరో దోస్తులు ఉంటారు కానీ రజాకారులు తిప్పి కొట్టినాం కదా. బ్రిటిష్ వాళ్ళని మరి మాకు ఇంగ్లీష్ లో అమెరికాలో నా దోస్తుడు లండన్ లో పిహెచ్డి చేసిండు మా కొడుకు అని చెప్పేసి ఊకోలే. భారతదేశం స్వతంత్రం కోసం కొట్లాడినాం కదా. జై తెలంగాణ కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. రైట్, సో విన్నర్గా ఇది మార్వాడి వాళ్ళ ఉద్యమం కోసం ఎక్కడికైనా వెళ్తామని చెప్తాను. అండ్ ఇంకోటి, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. సో కేవలం బీజేపీ కావాలని పార్టీకి రుద్దుతుంది, కానీ ఇది పార్టీకి సంబంధించి కాదు. సో తెలంగాణ అస్తిత్వం కోసం జరుగుతుంది అని చెప్పి ప్రధానంగా శ్రీనివాస్ గారు చెప్తున్నారు.